హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు బాగీని ఆపద నుంచి కాపాడిన అమరేంద్ర తిరిగి బాగీ కోసం చాలా బాధపడుతూ ఉంటాడు. నేను నీకు కేరింగ్గా చూసుకోలేకపోతున్నాను, అరుంధతిని చూసుకున్నట్టుగా అని చెప్పి. కానీ బాగీ లేదు, మా అక్క నాతోనే ఉంటుంది, ఎప్పుడు తనే నన్ను కాపాడుతూ ఉంటుంది అని చెప్పి సముదాయిస్తుంది అమరేంద్రని. తర్వాత తను కిందకు మెట్లు దిగుతూ వెళ్తూ ఉంటే మనోహరి శాంబ మాటలు వింటుంది. మనోహరి దగ్గరికి వచ్చిన శాంబ, కృష్ణుడిని చంపడానికి కృష్ణుడు ఎలా వచ్చాడో అలాగే ఇప్పుడు నీ పతనానికి బాగి బిడ్డ వచ్చింది. తను చాలా పవర్ఫుల్, ఆయన ఆత్మ తన కడుపులో ప్రవేశించింది. కాబట్టి ఇక మీదట నీకు అన్ని నష్టాలే జరుగుతాయి. కాబట్టి బాగి బిడ్డని నువ్వు చంపాలి, లేకపోతే నువ్వు బతకడం కష్టమని చెప్పి భయపిస్తుంది మనోహరిని. దాంతో శాంబ చెప్తుంది, నేను అరుంధతిని చంపిందాన్ని, ఆ మాత్రం బాగీ బిడ్డని చంపలేనా అని చెప్పి ధీమాగా చెప్తుంది మనోహరి. కానీ నువ్వు తనని చంపలేవు అని చెప్పి శాంబ అంటుంది. ఈలోపు బాగీ ఈ మాటలన్నీ గేట్ దగ్గర నుంచొని వినేస్తూ ఉంటుంది. అప్పుడు మనోహరి అంటుంది, నేను ఎలా అయినా సరే బాగీ బిడ్డని చంపేస్తాను, నాకు అది తేలికే అని చెప్పి అనేసరికి శాంబ, నిన్న బ్లాక్మెనే ముందే చంపేస్తాడేమో, అప్పుడు నువ్వేం చేస్తావు అని చెప్పి శాంబ మనోహరితో అంటుంది. దాంతో మనోహరి ఆ బ్లాక్మెన్ని అడ్డు పెట్టుకొని భాగ్యని నేను చంపేస్తాను అని చెప్పి అంటూ విరగబడి నవ్వుతూ ఉంటుంది. శాంబ కూడా మనోహరి చేయగలదేమో అని చెప్పి హ్యాపీగా చూస్తూ ఉంటుంది. ఈలోపు అటుగా ఒకసారి మనోహరి డోర్ కాస్ట్ చూసేసరికి అక్కడ భాగ్యని చూసి మనోహరి శాంబ ఇద్దరు ఒకసారిగా భయపడిపోతారు. వాళ్ళ ప్లానింగ్ అంతా భాగ్యకి తెలిసిపోయిందని చెప్పి బాగీ కోపంతోనే ఊగిపోతూ ఉంటుంది. వీళ్ళు నా బిడ్డని చంపడానికి ట్రై చేస్తారా అని చెప్పి. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.